ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సేమ్ రిసీవింగ్ ఉండేదండి. దీనికంటే బిఫోర్ మీరు ఏమన్నా ఏడీగా చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదండి. ఒక సినిమాకి ఐ వర్క్డ్, బట్ ఒక ఫుల్ సినిమాకి అంటే ఏమైపోయిందంటేనండి, ఫస్ట్ ఇంజనీరింగ్ టైంలోనే నేను షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, డాక్యుమెంటరీస్ అవి చేయడానికి ట్రై చేశాను, చాలా చేశాను. దాని తర్వాత చాలా కష్టపడి నేను చాలా స్టూడియస్ స్టూడెంట్ అనమాట అండి. నా దగ్గర సర్టిఫికేట్స్ అంటే నేను విన్ అయిన సర్టిఫికేట్స్ ఒక 2 ఫైల్స్ నిండా ఉండేవి చిన్నప్పటి నుంచి. సో అవి పట్టుకుని తిరిగామండి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి. సో అందరూ చూసి నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని పంపించేవారు, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకునేవాళ్ళు కాదు. సో అప్పుడు కొన్ని రోజులు రియలైజ్ అయ్యి, ఓహో ఇవన్నీ తీసుకెళ్తామంటే మనల్ని పెట్టుకోవట్లేదు అని చెప్పి ఏం లేకుండా ఒక రికమెండేషన్ త్రూ వెళ్ళానండి ఒకరి దగ్గరికి. సో వెళ్ళి కూర్చోరా అన్నారు. కూర్చోగానే ఒక 2 minutesకి ఆ డైరెక్టర్ రేపు వాటర్ తీసుకురారా అన్నాడు. అనేటప్పటికి నేను ఆఫీస్ బాయ్ కోసం చూస్తున్నా, నిన్నేరా అన్నాడు. అనేటప్పటికి నేను లేచాను, కిచెన్లో నుంచి అలా బయటకు వచ్చేసి బైక్ ఎక్కేసి ఇంటికి వచ్చేసా. సో అర్థమైంది అనమాట, నేను చేయలేను, ఈ టైప్ ఆఫ్ పాత్ నేను నా వల్ల కాదని రియలైజ్ అయ్యా. సో ఐ చోజ్ ద అదర్ పాత్ అనమాట. ఇప్పుడు ఎన్ని రోజుల సంగతి ఈ విషయం? ఇది ఆల్మోస్ట్ 8 to 9 years అయిపోయిందండి. నేను జస్ట్ ఇంజనీరింగ్ ఫినిష్ అయిన ఇమీడియట్గా అనమాట అండి. ఆ డైరెక్టర్ ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారండి. అంటే సినిమాలు ఇంకా తీస్తున్నారా ఆయన? సినిమాలు రీసెంట్గా ఒక సినిమా చేశారండి. అండ్ ఆయన రీసెంట్గా నాకు ఒక హెల్ప్ కోసం నా దగ్గరికి వచ్చారు, నా ఆఫీస్కి వచ్చారు. ఆయనకి నేను సేమ్ పర్సన్ అని తెలియదు, నేను చెప్పలేదు. ఒకరోజు గుర్తుందా అని చెప్పే స్వభావం నాది కాదనమాట అండి. సో మా డాడీకి చెప్పాను, అంటే నాకు వేరే వాళ్ళు కాల్ చేసి అలా పర్టికులర్ పర్సన్ ఉన్నారు, ఆయనకి నీ హెల్ప్ కావాలి అని అన్నారు. సో మా డాడీతో మెన్షన్ చేశాను, ఇలా అతను గుర్తున్నాడు కదా ఆయన అని. అంటే కనుక లేదురా, ఆయనకి హెల్ప్ చేసి పంపించేసాయి, నువ్వు ఏం మాట్లాడద్దు అన్నారు. సో ఆయన వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు, ఆయనకి ఏం కావాలో మొత్తం చేసి పంపించాను నేను. చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి బేసికల్గా. అంటే ఏడిగా పనికిరావు అన్న వాళ్ళే పిలిచారంటే తర్వాత డెఫినెట్గా అండి అలాంటి ఇన్సిడెన్సెస్ చాలా ఉంటాయి. వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ నో, దట్ ఈస్ వెరీ టిపికల్ అనమాట. వన్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్త్ అనమాట అండి. ఒకటి ఇంకో ఎగ్జాంపుల్ లేదన్నమాట. చాలా అండి, అంటే లైక్ ఒకసారి ఒక ఆఫీస్లో వేరే ఒక పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను పక్కన అక్కడ నుంచుని ఉంటే కొంచెం డిస్టెన్స్లో నుంచున్నాను. అరే నీకు ఇక్కడ ఏం పని రా, బూతులు మాట్లాడారు అనమాట. వెళ్ళిపో అనడానికి ఒక మాట అంటాం కదా, అలా అన్నారు. సో తర్వాత అదే పర్సన్ నన్ను నా భుజం మీద చెయ్యేసుకుని మావోడు అని చెప్పుకున్న రోజులు ఉన్నాయి అనమాట. సో ఉంటాయండి, అంటే లైక్ ఇట్స్ ఆల్ గేమ్ అండి బేసికల్గా. గేమ్ అది ఇన్సల్ట్గా కూడా ఫీల్ అవ్వక్కర్లేదు, అది ఇండస్ట్రీలో కామన్గా జరిగే విషయాలు. కరెక్టేనండి, అంటే నేను పెరిగిన ఒక వాతావరణానికి అది, అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా ఎప్పుడు నన్ను తిట్టలేదు స్కూల్లో కానీ, ఎప్పుడు నేను ఎవరితో మాట అనిపించుకోలేదు అనమాట. సో బట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ మాటలు అంటే తట్టుకోలేకపోయాను అనమాట. నేను కరెక్ట్ కాదేమో ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అని అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ అనదర్ పాత్ అనమాట అండి. అంటే ఈ సినిమా చేసే ముందు చాలా స్క్రిప్ట్స్ చేసుకున్నారని, చాలా మంది ఆల్మోస్ట్ అందరు హీరోలకి కథలు చెప్పారని, చిరంజీవి గారు కూడా చెప్పారని. బట్ ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో కాంపౌండ్లోకి వెళ్ళాక స్క్రిప్ట్లో చేంజెస్ జరుగుతుండడం నీకు నచ్చక వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునండి, సింపుల్ అండి, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి. I can easily go and do some software job or something. I can easily get placed in Google or something అనమాట, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. బట్ ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి అండి. సో అల్టిమేట్గా డెఫినెట్గా సినిమా అనేది హీరో డ్రివెన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హీరో డ్రివెన్, దట్ ఐ అగ్రీ, 100% అగ్రీ. బట్ ఒకసారి ఏమవుతుందంటేనండి, కథ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నప్పుడు చాలా రివర్స్లో నేర్చుకున్నాను. ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను, తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత సినిమాటోగ్రఫీ. ఫైనల్గా ఇవన్నీ కాదురా, సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ కథ అనేది తెలుసుకున్న ఓన్లీ స్క్రీన్ రైటింగ్ మీద. ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు 6 నెలలు పడితే, ఓన్లీ కథా రచన అనేది నాకు నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ప్రపంచంలో స్టోరీ రైటింగ్ మీద ఉన్న ప్రతి బుక్ చదివా, ఒక 50 బుక్స్ ఉంటాయంటే 50 బుక్స్ చదివా. సో డ్రామా రైటింగ్ 1937లో రాసిన బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ చదివా. సో ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ ఫర్ అ ఫిల్మ్ అనమాట. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్ అనమాట.
ఒక లెవెల్ వరకు. సో అది బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి. సో వెన్ ఐ నో దట్ మై ఫిల్మ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్, ఈ సినిమా చేస్తే నేను వర్కౌట్ అవ్వదు అని నాకు తెలిసిపోయిన తర్వాత, సినిమా అనేది ఒక 1 year ప్రాసెస్ అండి. నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఒక 1 year ఉండడం నా వల్ల కాదనమాట. సో నేను బిలీవ్ చేయకుండా నేను అంటే లైక్ నిద్రలో రాత్రి 12ంటికి లేపినా సరే నా సినిమా అద్దరిపోయే సినిమా అన్న ఫీలింగ్ నాకు ఉండాలన్నమాట. అది లేకుండా సరే డబ్బుల కోసం వాటి కోసం చేయలేను అనమాట అండి బేసికలీ. అండ్ ఒక ఫైనల్గా ఆ సినిమా కంటే బిఫోర్ ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి, ఇంకా రేపు సినిమా ఓపెనింగ్ అనే టైంలో ఫ్రెండ్స్కి అందరికీ నైట్ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి అవునండి తెల్లారి చూస్తే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయి, అవునండి ఆ ఫ్రస్ట్రేషన్లోంచి పుట్టిందే ఈ కథ అని విన్నాను. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. ఏంటి దాని డీటెయిల్స్? 11:30 అండి, December 31st నైట్ అనమాట. సో 11:30 ఆ రోజు మార్నింగే ఓకే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం 31st మార్నింగ్. ఓకే. సో దాని తర్వాత 11:30కి ఐ గోట్ ఏ కాల్ సేయింగ్ దట్ లేదు, వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈస్ బ్యాకింగ్ అవుట్ అనమాట. పెద్ద ప్రొడక్షనా లేకపోతే మామూలు? రీసెంట్లీ బిగ్ ప్రొడక్షన్. సో దెన్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద పార్టీ. అండ్ ఆబ్వియస్లీ సినిమా అయిపోయిన తర్వాత ఇంక పార్టీ ఏం చేసుకుంటాం. సో మీరు అందరు చూసిన ఆఫీస్లోనే అనమాట. సో ఐ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు లీవ్. సో 12 o'clockకి ఐ డిసైడెడ్ ఓకే ఐ మేక్ ఎ ఫిల్మ్. ఇయర్లో నేను ఎవరితో సంబంధం లేకుండా ఒక సినిమా చేస్తాను. సో అని చెప్పి 12 o'clockకి బుక్ పట్టుకొని రాయడం స్టార్ట్ చేశాను అనమాట. రాయడం నెక్స్ట్ 1 week రాస్తూనే ఉన్నా. సో ఆ 1 weekలో రాసిన కదే ఓకే. అంటే ఏంది ఆ బిగినింగ్ స్టేజ్లో పేపర్ మీద పెట్టిన లైన్ ఏంటి? ఫస్ట్ కల్ట్ అనే ఒక వర్డ్ రాశానండి. ఆ బుక్ నేను మీకు చూపిస్తాను. సో ఆ కల్ట్ అనే ఒక వర్డ్ రాసి దాన్ని రౌండ్ చేశాను. దాని తర్వాత ఒరిజినల్ అని ఒక వర్డ్ రాసుకున్నాను. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను అనమాట. అండ్ కమర్షియల్ హిట్, ఇట్ హ్యాస్ టు బికమ్ కమర్షియల్ హిట్. సో అదర్వైజ్ దర్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ ఫిల్మ్ అనమాట. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను. సో ప్రతిసారి నేను ఆ బుక్ స్టార్ట్ చేసినప్పుడు అది నేను గుర్తు చేయాలన్నమాట. సో ఎలాంటి సినిమా నేను చేయాలని స్టార్ట్ చేశాను అంటే లైక్ లెట్స్ సే 2-3 నెలల తర్వాత ఆబ్వియస్లీ మారిపోతూ ఉంటాయి. ఓహో ఎవరో హీరో ఎవరో ప్రొడ్యూసర్ సడన్గా ఈ సినిమా నేను చేస్తానంటారు. సో అలా దేనికి లొంగకూడదు అని చెప్పి ఫస్ట్ పేజ్లోనే రాసుకున్నాను అనమాట. రాసుకుని స్టార్ట్ చేశాను రాయడం ఈ కథ. దాంట్లోంచి ఇన్స్పైర్ అవుతూ అలా 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 స్టార్ట్ అయిపోయింది కథ. ఇంకా అంతే, ఏమనుకోలేదు మీరు? అసలు ఏమనుకోలేదు. ఓకే. ఈ సినిమా ఓకే మీ టీంకి సంబంధం లేకుండా, ఆ టీంకి సంబంధం లేకుండా బయట వ్యక్తి ఇండస్ట్రీలోని బయట వ్యక్తి, మీ టీంలోని బయట వ్యక్తి ఎవరైనా బలంగా నమ్మిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ సినిమాని? ఈ సినిమానండి మా సౌండ్ ఇంజనీర్ అండి, అంటే మాకు డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్. అతను టీంలోకి వస్తాడుగా? అతను టీంలోకి వస్తాడంటారా? మా సినిమాకి వర్క్ చేయకుండా ఈ సినిమాని బాగా నమ్మిన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అండి. కాంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ అండి. అంటే లైక్ అంటే ఎవరికి చూపించుంటారుగా షోస్, ఎవరికి చూపించడం అలాంటిది? షోస్ లెక్క ఎవరికి చూపించకపోయినా అట్లీస్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద శివశక్తి దత్త గారు అండి. శివశక్తి దత్త గారు అని మన కిరవన్ గారి ఫాదర్. సో ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో డే 1 నుంచి ఇలాంటి ఒక సినిమా చేస్తున్నానండి అని అన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ చదువుతానన్నారు. స్క్రిప్ట్ ఇచ్చాను, స్క్రిప్ట్ మొత్తం చదివి అసలు దిస్ ఈజ్ ద ఫిల్మ్ అంటే లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట డే 1 నుంచి. సో త్రూ అవుట్ ద జర్నీ నన్ను ఎలాగైనా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చెయ్యి. నేను చాలా పెద్ద ఆయన అంటే లైక్ చాలా సీనియర్ ప్లస్ గొప్ప లిరిసిస్ట్, గొప్ప రైటర్. సో ఆయన ఎక్కువ నమ్మారండి, నాకన్నా ఎక్కువ నమ్మిన ఆయనే. ఈ సినిమాకి ఆస్కార్ వస్తుంది అన్నంత నమ్మారనమాట ఆయన. సో ఆయన ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి నేను చాలా ట్రై చేశాను. సో లాస్ట్లో ఇంకా వెరీ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఒక శ్లోకం అవసరమైంది కరెక్ట్గా. సో ఆయన పేరు ఆల్రెడీ నేను స్పెషల్ థ్యాంక్స్లో వేసేసాను, బట్ రీజన్ లేదు ఎందుకు వేసామని చెప్పి. సో దాని తర్వాత శ్లోకం ఇమీడియట్గా రిక్వైర్మెంట్ అనిపించింది. మీకు సినిమాలో టువర్డ్స్ ప్రీ క్లైమాక్స్ వస్తుంది. సో అది ఇమీడియట్గా ఆయనతో రాయించుకున్నాం అనమాట అండి. ఆయన బాగా నమ్మారు సినిమాని. అంటే ఓకే స్క్రిప్ట్ దశలో నమ్మారు, అవుట్పుట్ వచ్చాక చూసి ఆయన మధ్యలో చూసినప్పుడు కూడా
ఏంటిది, ఇది హాలీవుడ్ సినిమా ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యేవారు అనమాట. ఆయన షూట్కి వచ్చేవారు. చాలా అంటే లైక్ హీఈస్ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. చాలామందికి ఈ సినిమా చూశాక కొంత పర్సెంటేజ్ అర్థం కాని వాళ్ళు అయితే ఉన్నారు. అంటే అర్థం కాకంటే ఏదో ఎంజాయ్ చేశారు, కన్ఫ్యూజన్ స్టేటస్లో మాత్రం ఉన్నారు కొంత పర్సెంటేజ్. అలాంటిది ఏది అవుట్పుట్ చూశాకనే, అలాంటిది స్క్రిప్ట్ దశలో బిగినింగ్ స్టేజ్లో ప్రొడ్యూసర్కి నానికి ఏం చెప్పి ఒప్పించారు, ఎలా ఒప్పించారు? ఏం చెప్పలేదండి, జస్ట్ కథ చెప్పాను అంతే. కథ చెప్పగానే హీ వాజ్ వెరీ క్లియర్ అనమాట. సూపర్బ్ అని చెప్పి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం. అలాగే ప్రశాంత్ గారికి చెప్పాం, వెరీ క్లియర్. నిత్య గారికి చెప్పాం, వెరీ క్లియర్. సో ఎవరికి చెప్పినా సరే అసలు కన్ఫ్యూజన్ అనేది లేదు. సో ఈవెన్ టీంలో కానీ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. సో బేసికలీ ఏముంటుందంటేనండి, జనాలకి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కదా. సో నేను ఇన్సెప్షన్ మూవీ చూశాను, ఇంటర్స్టెల్లార్ మూవీ చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చాలా మందికి అర్థం కాలేదు, అది ఇది అని డిఫరెంట్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాం మనం. కొంతమంది అసలు సాల్వ్ చేయరు, ఎందుకే మనకి అనుకుంటారు. సో వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు. సో బట్ కొంతమంది పజిల్ సాల్వ్ చేస్తే కిక్ వేరే వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక జానర్ ఉంటుంది అనమాట అండి. నాకు ఆ పజిల్ సాల్వింగ్ అనేది నాకు చాలా కిక్ ఇస్తుంది. సో అనేది ఏంటంటేనండి, ఇప్పుడు రకరకాల ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. మీకు జనరల్గా చాలా క్యాజువల్గా అనగనగా ఒక రాజు అన్న టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవడమే ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో వాళ్ళకి ఇలా పేరెంట్స్ ఉన్నారు, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, ఇలా హీరో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాయిస్ ఓవర్లో. సినిమా అంతా కూడా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్తో రన్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ క్లియర్గా అర్థం కావడానికి. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక వాయిస్ ఓవర్తో ఫినిష్ అవుతుంది. సో మీరు ఈ సినిమాలో మధ్యలో ఎప్పుడైనా సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళొచ్చు. ఈ సినిమాలో మీరు ఎక్కడికైనా మధ్యలో మీరు ఏమన్నా ఆలోచించుకోవచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు. చాలా ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనమాట అండి బేసికల్గా. సో మీకు ఒక పెయింటింగ్ చూసినప్పుడు, ఒక సింపుల్ పెయింటింగ్, ఒక కొండలు వేసి మధ్యలో ఒక సూర్యుడిని వేసామంటే కనుక ఇట్స్ ప్రెటీ క్లియర్, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కొన్ని పెయింటింగ్లు మనం ఆగి చూస్తాం, దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలాగా సినిమాలో కూడా జర్మన్ ఎక్స్ప్రెషనిజం అనే ఒక జానర్ ఉంటుంది, వేర్ ద ఫిల్మ్ కెన్ మీన్ మెనీ థింగ్స్ అనమాట. ఒకటే కథ ఉండాల్సిన అవసరం లేదు ఒక సినిమాలో. మీరు సావిత్రి షార్ట్ ఫిల్మ్ చూసినా సరే, మీరు ప్రతి సెకండ్ టైం చూసినప్పుడు, థర్డ్ టైం చూసినప్పుడు మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్లాన్స్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అలాగే ఆ అనే సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక కిక్ ఇస్తుంది కదా, సెకండ్ టైం చూసినప్పుడు